ఎవరికి సొంత అక్కాలు ఎవరికి సొంత కాలంలో ఉన్న శాసనసభ్యులు ఇలా రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరు ఉండలేదా ఒక్కొక్కరు 3 రోజులు తిరిగినారు. ఒకటే మన మధ్యన ఉండి మనతో మాట్లాడే సందర్భాలు మనం విన్నాం. మరి ఇవాళ ఎందుకు పోవడం అర్థం ఉన్నాం. ఇలా 4 రోజులు ఉన్నారు. గత 2 రోజులు చేయాలని అడుగుతా ఉన్నారు. ఒక్కొక్క రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మరి సమస్య న్యాయమైంది, వీళ్ళ సమస్య మనం సాధించినాం, మన కార్యక్రమం చేయాలని చెప్పి ఈ శాసనసభ్యులు అడుగుతా ఉన్నారు. ఒకసారి గమనించాలి. ఇలా చదువుకున్న డెవలప్మెంట్ కోసం పోతా ఉన్నాం, ఇంకో కార్యక్రమానికి పోతా ఉన్నాం. ఆ కార్యక్రమాల ముఖ్యమైనది ఇలా మన కార్యక్రమం మనం అభిష్టాలు ఒక్కరోజు అన్నీ ఏంటంటే మరి కరెంట్ లేకపోతే ఈ నియోజకవర్గ ప్రజలు మరి అక్కడే ఉంటారు కదా, నీకు అన్ని విషయాలు తెలిసినాయి కదా. మరి ఒక్క రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని తప్పకుండా వీళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్న శాసనసభ్యులు 20 మంది అడిగితే ఈ సమస్య పరిష్కారం కాదా? ఇవాళ మీరు పార్టీలు ఎండగడతా ఉన్నారు. ఇవాళ ఇప్పుడు అయినప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ లో ఇప్పుడు అయిన వీళ్ళు కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ అని ఇలా అందులో ఉన్న శాసనసభ్యులు ఇలా రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరు ఉండలేదా ఒక్కొక్కరు 3 రోజులు తిరిగినారు. ఒకటే మీరు పార్టీలు కట్టడానికి మీరు మా మీద మరి సాధించేదేమో ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా చైతన్యవంతులుగా ఉన్న వారందరిలో మనం ముందు వరుసలో ఉన్నాం. మనం ఎందుకు భయపడాలి? ఎవరికి సొంత అక్కాలు ఎవరికి సొంత కాదు అనే విషయాన్ని మన ఎన్నికల్లో మనందరం కూడా చూపెట్టినాం కదా. మరి ఆ విషయం తెలిసినటువంటి ఈ ఒక పాలకులు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు మనం తప్పకుండా మన సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరందరూ ఇదే మరి పట్టుదలతో ఇదే ధైర్యంతో ఇదే స్ఫూర్తితో రేపు సమస్య పరిష్కారం అయ్యే వరకు మనం ఇక్కడ పోరాటం చేద్దాం. ఈ సమస్య పరిష్కారం కావడానికి నేను ఏ సమయంలో పిలిచినా ఏ కార్యక్రమాన్ని పిలిచినా ముందు అవసరాలు ముందుండి మీకు మద్దతు సిద్ధంగా ఉంది.